ఓం శ్రీ సాయిరామ్. ఇప్పుడు మీరు నవంబర్ 12న స్వామివారి దివ్య సమక్షంలో భాగవత సప్తాహంలో భాగంగా శ్రీ వర్ధిపర్తి పద్మాకర్ గారు ప్రహ్లాద చరిత్ర గూర్చి చేసిన ప్రసంగం మొదటి భాగాన్ని వింటారు. ప్రహ్లాదుని చరిత్ర భాగవతంలో ఏ స్కంధం తీసుకుంటే ఆ స్కంధానికి ఒక ప్రత్యేకత ఉంది. అందులో సప్తమ స్కంధం పరమ భాగవతోత్తముడు, భక్తులలో అగ్రగణ్యుడు, ప్రథమ స్థానం. స్వామి కూడా చిన్నప్పుడు పదే పదే అందరికీ ప్రహ్లాదుని ఆదర్శంగా చెప్పేవారు. అటువంటి ప్రహ్లాద కుమారుడి దివ్య చరిత్ర. నిజంగా భగవంతుణ్ణి ఎంత దృఢంగా నమ్మాలో, నమ్మితే వాడొచ్చి నిరంతరం రక్షిస్తాడు అని ప్రజలకి చాటినటువంటి వాడు ఆయన. అటువంటి ప్రహ్లాదుడి చరిత్ర చాలా పెద్దది, అద్భుతమైన ఘట్టం. హిరణ్యాక్షుడి వధ అయిపోయాక హిరణ్యకశిపుడు ఆగ్రహోదగ్రుడి, కంటికి కనిపించలేదట ఆయనకి పరమాత్ముడు, ఎక్కడున్నాడో తెలియదుట. అయినా ఆయన్ని పట్టుకోవాలి అనుకున్నట్ట. కష్టపడి మందర పర్వతం మీద ఒక కాలి బొటనవేలు నేల మీద పెట్టి రెండో కాలు మోకాలి మీదకి చేర్చి రెండు చేతులు ఊర్ధ్వముఖంగా చేర్చి కఠోర తపస్సు చేశాడు. ఉగ్రాచారం అంటారు. వాడు తపస్సు చేస్తూ ఉంటే ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అన్నం మంచినీళ్లు విడిచిపెట్టి 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాట. ఆ తపస్సుకి ఉగ్రాచారము అని పేరు. ఈ పైనుంచి సహస్రార కమలం మీద నుంచి అగ్నిజ్వాలలు లేచి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మ కాళ్ళు పట్టుకొని అంటించేసేయట. అంతటి తపస్సు చేశాడు వాడు. రాక్షసులు అంత మూర్ఖంగా తపస్సు చేస్తారు. పరమనాస్తికులు కూడా, స్వామి లేడన్నవాడు కూడా ఆస్తికులైతే ఎలా ఉంటుందో మనం కళ్ళారా చూసాం. రాక్షసులు అలాగే కఠోరంగా ఉంటారు. ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలోదంచత్తపోవహినిచేన్ అంటాడు పోతన గారు. ఉగ్రాచారంతో వాడు చేస్తున్న తపస్సుకి ఆ పైనుంచి అగ్నిజ్వాలలు వెళ్ళిపోయి ఆకాశం అంతా నిండిపోయి వెళ్ళిపోయాయిట బ్రహ్మలోకం దాకా. ఆ తపస్సుకి తట్టుకోలేక బ్రహ్మంతటి వాడు భూలోకానికి దిగొచ్చేశాడు, ప్రత్యక్షమయ్యాడు. చూస్తే ఎదురుగుండా హిరణ్యకశిపుడు ఎలా ఉన్నాడు? పైన పుట్టలు పోసేశాయి, లోపల అస్థిపంజరం, ఎక్కడ మాంసం లేదు, రక్తం లేదు, ఎండిపోయి ఉన్నాడు. అయినా ఓం నమో బ్రహ్మదేవాయ అంటూనే ఉన్నాడు వాడు. ఆయన ఆశ్చర్యపోయి బ్రహ్మ వాడిని పిలిచి అన్నట్ట, నాయనా ఇలాంటి తపస్సు ఈ సృష్టిలో ఎవరూ చెయ్యలేదు. దంశౌవ్రాతములున్ పిపీలికలు మేధక్రవ్య రక్తంబులం సంశీర్ణంబులు చేసి పట్టి తిన్నగా శల్యా వశిష్ఠుండవై వంశఛన్న తృణావళీయుత మహావల్మీకమందు ఇంద్రియ భ్రంశం వింతయులేక నీకు నిలువన్ ప్రాణం బులెట్లోర్చనో. అడవి ఈగలు, ఎంతంత ఈగలు, చీమలు, దోమలు ఇవన్నీ నీ ఒంటి మీద చేరి నీ రక్తము, మాంసము, చర్మము, కొవ్వు పట్టి పీకి తినేసాయి. ఒంటి మీద పుట్టలు మొలిచాయి. ఈ పుట్టల్లోంచి వంశ వెదుళ్ళొచ్చాయి. ఆ వెదుళ్ళ మీద గడ్డి పెరిగిందిట. అందుకే వంశఛన్న తృణావళీయుత మహావల్మీకము అన్నారు. ఇంత పుట్టలో కేవలం అస్థిపంజరంగా మిగిలిపోయావు. అయినా నీ శరీరంలో ప్రాణం ఉంది. నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎముకల పోగులో ప్రాణం ఎలా నిలిచింది అని బ్రహ్మ అన్నాడు అంటే వాడు ఎంత తపస్సు చేశాడో చూడండి. ఆశ్చర్యం. అసలు ఎలా నిలబడ్డాయి ప్రాణంబులు ఎట్లు వచ్చానో, అందుకే మెచ్చుకున్నాను, ఏం కోరితే అది ఇచ్చేస్తానన్నాడు. వాడు బ్రహ్మదేవుడికి నమస్కరించాడు. బ్రహ్మ తన కమండల జలం చల్లగానే మళ్ళీ మంచి అందంగా తయారయ్యాట. తప్త కాంచన వర్ణుడు అన్నారు భాగవతంలో. అంటే పుటం పెట్టిన బంగారం రంగులోకి వచ్చేశాడు. వచ్చి బ్రహ్మకి నమస్కరించి, నాకు చిన్న కోరిక ఉందయ్యా, మరణం లేకుండా వరం కరుణించమంటే నువ్వు ఇవ్వవు గనక ఓ విరించి నీ గురించి నేను చేసిన తపస్సుకి నన్ను మెచ్చుకుంటే చిన్న కోరిక కోరుతానన్నాడు. వాడు కోరింది చిన్న కోరికట. ఏమిటా కోరిక అంటే రాత్రి చావకూడదట, పగలు చావకూడదట. మళ్ళీ వీడికి చాలా తెలివితేటలు. అమ్మో, రాత్రి చావకూడదు అంటే రాత్రిపూట దీపం పెట్టి వెలుతురులో చంపేస్తారేమోనని వెలుతురులో చావకూడదు. రేలన్ అంటే రాత్రిపూట, ఘస్రములన్ పగటిపూట, తమహ చీకటిలో, ప్రభల వెలుతురులో,
పగటిపూట కూడా చుట్టూతా తెరలు కట్టి చీకటి ఏర్పాటు చేసి చంపేస్తారేమో, అలాంటి చీకట్లో కూడా చావకూడదు. భూరిగ్రాహ రక్షో మృగం వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులే నిజీవనము లోకాధీశయిపింపవే. చీకట్లో పగట్లో పాముల చేత, దేవతల చేత, సురల చేత, కింపురుషుల చేత, సిద్ధుల చేత, సాధ్యుల చేత, ఎంతెందుకు ఈ కనిపించే ఏ జాతి వాళ్ళ చేత చావు లేకుండా నాకు వరం ఇప్పించమని కోరాడు వాడు. పోనీ ఇవ్వేనా? గాలిలో చావకూడదట, గాలి వల్ల చావకూడదట. కుంభిని నేల మీద చావకూడదట. అగ్నిలో చావకూడదట. అంబువుల నీళ్లలో చావకూడదట. ఆకాశస్థలిల్ ఆకాశంలో చావకూడదట. ఇంకెక్కడ చస్తాడు వాడిని? ఎవడు చంపాలి? స్వామి దిగితే తప్ప ఎవడు చావడు వాడు. ఇన్ని రకాల కోరికలు కోరితే బ్రహ్మగారు ఆశ్చర్యపోయి, ఓరి నాయనో ఎన్ని కోరికలు కోరావు, ఇవ్వకూడదు ఎవరికి, కానీ నీ తపస్సుకు మెచ్చుకున్నాను. ఒక్కోసారి భక్తులు గట్టిగా పట్టుకుంటే ఇవ్వకూడదు కూడా ఇవ్వవలసి వస్తుంది, ఇచ్చేశాను. కానీ లోకానికి ఈ ఉపకారం చెయ్యి వరాలతో, అపకారం మాత్రం చెయ్యకు. ఒక్కసారి లోకద్రోహం చేస్తే ఏ వరాలు ఎవరిని కాపాడవు, జాగ్రత్త అని హెచ్చరించాడు. అంతా విన్నాడు వాడు. అన్నాడు. బయటకు వచ్చాడు, నవ్వుకున్నట్ట. ఇంత కష్టపడి తపస్సు చేసి వరాలు పొందింది ఈ లోకానికి ఉపకారం చేయడానికే, నా పగ తీర్చుకోవడానికి. అసలు వాడి పగంతా విష్ణువు మీద ఉన్నది. అందుకని వెంటనే వచ్చాడు, రాక్షసుల్ని వెంట పెట్టుకున్నాడు. ముందు ఇంద్రుణ్ణి చుట్టుపుచ్చుకుని ఈడ్చి కింద వారేశాడు. సింహాసనం లాగేసుకున్నాడు. ఇంద్రసింహాసనమే కాదు, సురసిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులందరినీ జయించాడు. సమస్త లోకాలు పరిపాలించాడు. యజ్ఞాలు ఆపేశాడు. ఎక్కడా విష్ణు నామస్మరణం జరగకుండా చేసేశాడు. ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోయింది. ఎప్పుడు ఎక్కడ ఎవరికేం జరుగుతుందో తెలియదు. ఎంతెందుకు, ఎప్పుడు హరిస్మరణ తప్ప మరొకటి ఎరగని నారదుడు కూడా వాడు తాగి తందనాలు ఆడుతూ ఉంటే, లీలావతితో తిరుగుతూ ఉంటే ఉద్యానవనాల్లో అతని కోసం పాటలు పాడవలసి వచ్చిన కర్మ పట్టిందన్నాడు. స్వయంగా నారదుడు చెప్పుకున్నాడు. కేళింతేలగా నేను తుంబురుడు సంగీత ప్రసంగంబులన్ వాలాయంబు కరంగజేయుదుము దైవద్వేషునుర్వీశ్వర. మా సంగీతంతో ఆ రాక్షసుణ్ణి, దేవద్రోహిని ఆనంద పెట్టేవాళ్ళం పాటలు పాడుతూ భార్యా సమేతంగా విహరిస్తూ ఉంటే ఇలాంటి పరిస్థితి తెచ్చిపెట్టాడు వాడు. పాపం అప్పుడు దేవతలంతా కలిసి స్వామి దగ్గర, శ్రీహరి దగ్గర మొరపెట్టుకున్నారట, రక్షించు బావోయ్ అని. ఆయన కనపడ్డు. అంత తేలిగ్గా కనపడిపోతే ఇంకే, ఎంత తపస్సు చెయ్యాలి, ఎంత పరీక్ష ఉంటుంది, ఆ పరీక్షలో నెగ్గాలి. ఆయన అదృశ్య రూపంలో చెప్పాట. ఏమని? మీకు సమయం వస్తుంది, దేనికైనా కాలం కోసం ఎదురు చూడాలి. అంతవరకు ఎవరు ఏం చేయలేరు. అందుకే సుందరకాండలో పదే పదే కాలోహి దురతిక్రమ అంటాడు వాల్మీకి. కాలాన్ని ఎవ్వరం దాటలేం. అది రావాలి సమయం. వీడి తపశ్శక్తి పూర్తవుతుంది, వీడు భ్రష్టుడవుతాడు, అప్పుడు చంపుతా. అసలు వీడి ఇంట్లోనే పుట్టిస్తున్నాను వీడికి ఒక గొప్ప శత్రువుని. కన్న కొడుకు శమదమ సంపన్నుడు నిర్వైరుడనక ప్రహ్లాదునిపై ఎన్నడలుగు. వాడింట్లో కొడుకుగా పుడతాడు ఒక పరమభక్తుడు, ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు, హ్లాదుడు, అనుహ్లాదుడు, అతిహ్లాదుడు అని నలుగురు అన్నదమ్ములు వాళ్ళు విష్ణు పురాణంలో చెప్పారు. అందులో వీడు పెద్దవాడు నలుగురు కొడుకుల్లో. ఈ కొడుకు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం రెండూ కలిగిన వాడు. అటువంటి ప్రహ్లాదుని మీద ఏనాడు ఆ దుర్మార్గుడు ఆగ్రహిస్తాడో ఆ క్షణమే ఇక వాడికి పతనం ప్రారంభమవుతుంది. అంతవరకు మీరు ఎదురు చూస్తూ ఉండండి అన్నాడు. ఇక ఆ ప్రహ్లాదుడి కోసం ఎదురు చూశారట వాడు. అదిగో ఆయనే వేదవ్యాసుల వారు చెప్పారు, పుట్టినప్పటి నుంచి సమస్త ప్రాణులను తనతో సమానంగా చూసేవాడు. ఆత్మవత్సర్వభూతాని అన్నారు వేదవ్యాసుల వారు సప్తమ స్కంధంలో. అంటే తనను తాను ఎలా చూసుకుంటున్నాడో అందరిని అలా చూస్తాట. సాధారణంగా మనల్ని చూసుకున్నట్టు ఇతరులను చూడం. అన్నమైతేనేమిరా, మరి సున్నమైతేనేమిరా, అయినా నా పాడు పట్టక అన్నమే వేస్తాను, నీకు మాత్రం సున్నమే వేస్తానంటే అట్ట ఇతరులకు మాత్రం. ఈయన అలా కాకుండా ప్రహ్లాదుడు నిరంతరం తనను తాను చూసుకున్నట్టే సమస్త ప్రాణుల్ని ప్రేమించేవాడు. అందుకే పోతన గారు అనువాదం చేస్తూ, తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరగువాడు. తనని సమస్త ప్రాణులలో
తనలో ఏ పరమాత్మను చూసుకున్నాడో తనను తాను ఎలా చూసుకున్నాడో అటువంటిది చూసేవాడు. ఇక్కడే ఉంది గొప్పతనం. సమత్వం యోగ ఉచ్యతేని. యోగం అంటేనే అసలు సమత్వం, అందరినీ సమానంగా చూడడం. పరబ్రహ్మని ఎలా చూస్తున్నామో తోటి ప్రాణులను అలా చూడాలి. సమబ్రహ్మేతి వ్యజానాత్ అని. సమ అంటే బ్రహ్మ అని. ఏ ప్రాణిని చూసినా ప్రహ్లాదుడికి అందులో హరే కనపడేవట. ఇంకప్పుడు ద్వేషం ఎక్కడి నుంచి వస్తుంది? అదే స్వామి చెప్పే సందేశం. ఎవరిలో అయినా తోటి ప్రాణుల్లో సేవలో నన్ను చూశారంటే చాలు, వీరు నా దగ్గరికి రావక్కర్లేదని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఈ ఆశ్చర్యకరంగా ఎవరికి చూసినా అన్నం లభిస్తోంది ఈ ప్రాంతంలో. లేకపోతే మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయండి? స్విచ్ చేస్తే గిందుకు చచ్చిపోతాం మనం. అటువంటిది స్వామి అనుగ్రహంతో బతుకుతున్నాం ఇవాళ మనం. అది సమత్వం అంటే. అందుకే ఆయన్ని భూరి పరబ్రహ్మము అని కీర్తించాను సత్యసాయి సప్తశతిలో. ఎవరు కనిపిస్తే వారితో ఆ భాషలలో మాట్లాడగలిగే శక్తి ఆయనకి తప్ప ఎవరికున్నది? ఏ భాషలతో ఆ భాషివవుదువట అచ్చరివవు స్వాభావికములు కావా నీ భక్తుల భాషలల్ల నీకున్ సాయి అని రాశాను. శంకర స్వాహాలి భాషలో కూడా ఆఫ్రికా వెళ్ళి అక్కడ మాట్లాడినటువంటి ఘనుడు ఆ మహానుభావుడు. అదిగో అటువంటి పరమాత్మని ఆనాడు ప్రహ్లాదుడు సమస్త ప్రాణులలో చూచాడు. గురువులు కనపడితే వాళ్ళని దేవతలుగా భావించి మ్రొక్కేవాడు. ఇక అన్నిటికంటే గొప్ప ధర్మం పరసతులను పరస్త్రీలను చూస్తే మాతృభావన చేసి మరలువాడు. కన్నుదోయికి అన్యకాంత లడ్డంబైనా మాతృభావన చేసి మరలువాడు. సంస్కారం చిన్నప్పటి నుంచి వస్తుంది, అతనికి పుట్టుకతో వచ్చింది. తన కళ్ళకి పరస్త్రీలు కనిపిస్తే తల్లి అని నమస్కారం చేసి పక్కకి తప్పుకునేవాట. ఎక్కడ దుష్టపు చూపు ప్రదర్శించలేదట. మీరందరూ కూడా అదృష్టవంతులు, స్వామి దగ్గర చదువుకుంటున్న వాళ్ళు. అంత భాగ్యం చిన్నప్పటి నుంచి మీకు స్వామి చూపులతో అనుగ్రహిస్తున్నారు. అటువంటి ప్రహ్లాదుణ్ణి, పరమసుగుణోత్తరుణ్ణి ద్వేషించాడు తండ్రి. ఎందుకు ద్వేషించాడు అంటే దానికి చిన్న కారణాలు ఉంటాయి. ఈయనేమో ఎక్కడ చూసినా పరబ్రహ్మనే చూస్తున్నాడు. మామూలు చదువుల మీద ఆయనకి ఎక్కడా దృష్టి లేదు. శ్రీకృష్ణుడు కనపడలేదని ఒకసారి ఏడుస్తాడు, ఒక్కొక్కసారి హరి ఆడాడని పులకించిపోతాడు. ఆయన లేకపోతే అన్నం తినడు. ఇలా తిరుగుతూ ఉంటే మా అబ్బాయికి తెలివితేటలు తక్కువ, కొంచెం బుర్ర తక్కువ, సరిగ్గా చదవలేకపోతున్నాడు, చురుకుగా లేడు అనుకున్నట్టు. ఆయన మందకొడిగా ఉన్నాడు అనుకున్నాడు. తండ్రి దృష్టిలో అది అజ్ఞానం అన్నమాట. అందుకని వీడిని చదివించడానికి పంపించాలి అనుకున్నాడు. ఆనాడు శుక్రాచార్యులు వారు తపస్సులో ఉన్నారు. అందుకని ఆయన పుత్రుల్ని చండామార్కుల్ని పిలిపించాడు. మీరు గురువుగారి పిల్లలు, ఆత్మావై పుత్రనామాసి అంటోంది వేదం గనక ఆ గురువుకి ప్రతిరూపాలు. మా అబ్బాయిని జాగ్రత్తగా గురుకులంలో ఉంచి చదివించండి, అప్పుడు వీడు బాగుపడతాడు అని కొడుకుని అప్పగిస్తూ ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు. పోతన గారు చెప్పాడు మనకు ఆ వంకతోటి. ఈ పద్యం ప్రతి జీవికి నిత్యం ఉపయోగపడే పద్యం అన్నమాట. చదువనివాడు అజ్ఞుండగు, చదువనివాడజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత కలుగున్. చదువగ వలయును జనులకు చదివించద ఆర్యులొద్ద చదువుము తండ్రి. చదవకపోతే వాడెందుకు పనికి రాకుండా అజ్ఞాని అయిపోతాడు. చదివితే వాడి దృష్టిలో సదసద్వివేక చతురత కలుగున్. ఏది మంచో ఏది చెడ్డో ఆ జ్ఞానం నీకు కలుగుతుంది అన్నాడు. కానీ చెప్పకుండానే చెప్పాడు ఆయన. సరి అయిన చదువు చదివితే ఏది సత్పదార్థమో ఏది అసత్పదార్థమో తెలుస్తుంది. అందుకే భూమి మీద పుట్టిన ప్రతి జీవి చదువుకొని తీరాలి, చదువుకోవాలి. చదువు కొనడం కాదు. అంచేత నేను గురువుల దగ్గరకు పంపిస్తాను, వాళ్ళు ఆర్యులు, చాలా శ్రేష్ఠులు, గొప్పవాళ్ళు, అక్కడికి పంపుతాను, అక్కడ హాయిగా చదువుకో తండ్రి అన్నాడు. ఆయన కూడా వినయంగా బయలుదేరాడు. ఎదురు చెప్పేవాడు కాదు ఆయన. గురువులు తీసుకువెళ్ళారట. వాళ్ళు చక్కగా వ్యాకరణాలు, సంస్కృత వ్యాకరణం, కౌముది అంతా చెప్పడం మొదలెట్టారు. సూత్రాలన్నీ వినేవాడు. వాళ్ళు ఏం చెప్పినా వినేవట, ఆక్షేపించేవాడు కదట. ఏ పగిది వారు చెప్పినా ఆ పగిదిల్ చదువుగాని అట్టిట్టని ఆక్షేపింపడు. తానన్నియు రూపించిన మిథ్యలని నిరూఢమనీశం. వాళ్ళు ఏమి చెబితే అది విని
మళ్ళీ కంఠస్థం చేసి అప్పగించేవాడు. అలాగే చదివేవాడు. అంతేకాని ఇలాగా ఇది తప్పు ఇది ఒప్పు అని గురువుల్ని మాత్రం ఆయన ఆక్షేపించలేదు. కానీ ఈ విద్య నేర్చుకుంటున్నంతసేపు కూడా ఏమున్నాయి ఈ విద్యలలో, పనికి మాలిన విద్యలు, ఈ శీర్ణమైపోయే శరీరాన్ని కాపాడలేవు, ఇవన్నీ రూపించిన మిథ్యలు అనుకునేవాట. ఇవి వ్యర్థం అనుకుని లోపల పరమజ్ఞాని గనక, అనేక జన్మల సంస్కారంతో పుట్టినవాడు గనక నారాయణ స్మరణ విడిచిపెట్టలేదు. ఇలా కొద్ది రోజులు గడిచింది. మా అబ్బాయి ఏం చదువుకున్నాడో అని వాళ్ళ నాన్నగారికి అనిపించింది. ఇప్పటి మాటలు చెప్పాలంటే ఇన్స్పెక్షన్ చేయాలనుకున్నాడు కొడుకుని. అందుకని గురువుల్ని పిలిపించి ఆ కొడుకుతో పాటు రమ్మన్నాడు. కుమారుణ్ణి తీసుకొచ్చారట. మొదటిసారి మామూలుగానే వచ్చాడు ఆయన. తండ్రి దగ్గర కూర్చున్నాడు. ఉత్సంగా అగ్రము చేర్చి దానవ విభుండుత్కంఠ దీపం పగల్ తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆనందం. కొడుకంటే అంత ఇష్టం. అనుదిన సంతోషణములు. పిల్లలు మాట్లాడితే రోజు రోజుకి చాలా ఇష్టంగా ఉంటుంది తల్లిదండ్రులకి. చిన్నప్పుడు మాట్లాడితే, పెద్దయ్యాక మాట్లాడితే మామూలే. బుల్లి బుల్లి మాటలు ఎంతో బాగుంటాయి. అందుకని అనుదిన సంతోషణములు అన్నారు. జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా అలిసిపోయి ఉద్యోగం చేసి చెమట పట్టి ఇంటికి రాగానే నాన్న అని పిల్లాడు వచ్చి ఒక మంచి ముక్క మాట్లాడితే ఎంతో ఆనందపడిపోతాట. మొత్తం ఈ దుఃఖమంతా, శ్రమంతా, అలసటంతా పోతుందిట. తనయుల సంభాషణములు, కొడుకుల సంభాషణములు, జనకులకు కర్ణయుగళ సద్భూషణములు. తల్లిదండ్రులకి చెవులకి ఆభరణములు అన్నారు. చెవులకి దుద్దులు కాదు ఆభరణాలు. ఇవి పిల్లల సంభాషణములు అంటాడు భాగవతంలో. అందుకే ప్రేమతో, నాయన గురువులు ఏం చెప్పారో, నువ్వేం చదివావో, నీవు చదివిన పద్యాలలో ఒక్క పద్యం చెప్పి ప్రతిపదార్థం తాత్పర్యం చెప్పు అన్నాడు. సంస్కృతంలో నువ్వు చదివింది ఏమిటి అని అడిగాడంతే వ్యాసుడు. కానీ తెలుగులో అనువాదం చేసింది పోతన గారు కదా, ఆయనకి సరదా పద్యం అంటే. అందుకని నువ్వు చదివిన చదువులలో పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషింపుమా. ఒక్క పద్యం, ఎక్కువ పద్యాలు అక్కర్లేదు నాయన, దాని అర్థం చెప్పు, తాత్పర్యం చెప్పు, వింటాను. ఎంతోమంది పిల్లలు చక్కగా చదువుకుని పైకి వస్తున్నారు. నా కొడుకు ఎంత గొప్పవాడు ఎప్పుడవుతాడా అని ఎదురు చూస్తున్నాను. నా మనస్సులో ఉన్న బాధని తొలగించు అనగానే అప్పుడు ఆయన చెప్పేట, ఇంతాక చదువగా వలయును అన్నాడుగా తండ్రి గారు. అందుకని ఇప్పుడు సమాధానం చెప్పాడు ఆయన. చదివించిరి నన్ను గురువులు, చదివించిరి నన్ను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. మా గురువుగారు శ్రద్ధగా చదివించారు. నేను కూడా ధర్మార్థ కామ శాస్త్రాలు, మోక్షమని చెప్పలే, ఎందుకంటే వాళ్ళ మూడే చెప్పారట. త్రివర్గ పాఠములే చెప్పారు. మోక్షం చెబితే విష్ణువు గురించి చెప్పాలి. అది హిరణ్యకశిపుడికి మండిపోతుంది, అది ప్రమాదం. అందుకని ఉన్న ఉద్యోగం పీకేస్తాడు, ఎందుకు వచ్చింది, బతకడం కష్టం అనుకుని భయం కొద్దీ ఆయన ఈ మూడే చెప్పారు అని చెప్పాట. నేను చదివినవి చాలా ఉన్నాయిలే, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి, ఇప్పుడు చదువులలో వచనమెల్ల చదివితి తండ్రి అంటున్నాను నేను. నా అదృష్టం బాగుండి చదువుల సారాన్ని ఇప్పుడు ప్రవచనం చేయగలుగుతున్నాను స్వామి సన్నిధానంలో. ఆనాడు ఆయన చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. ఏమిటి చెప్పాడు ఆయన? శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. మనస వాచ కర్మణ, దీనిని త్రికరణ శుద్ధి అంటారు. ఇదే మనకు చాలా గుర్తుపెట్టుకోవలసిన ముక్క. త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి 9 భక్తి మార్గములతో కొలిస్తే సులభంగా మన చేతిలోకి వస్తాడు ఆయన. భగవంతుడిని కూడా అరచేతిలో ఉసిరికాయ తిప్పుకున్నట్టు తిప్పుకునే శక్తి మనకి భగవంతుడు ఇచ్చాడు, మనం ఈ చెప్పిన మార్గంలో నడిస్తే. అలా నడుచుకోకపోతే కనీసం కాలి కింద ఉన్న దుమ్ము కూడా చూడలేము అని అక్రూరుడు చెబుతాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? త్రికరణ శుద్ధితో కొలవాలి. ముందు ఏం చేయాలట?
శ్రవణం, స్వామి గురించి వినాలి, కథలు వినాలి, భజన వినాలి. ఎంత ఎక్కువగా వింటే చెప్పడం కంటే విన్నవాడికి తొందరగా మోక్షం వస్తుందని చెప్పారు సుస్పష్టంగా. ఎందుకంటే చెప్పేవాడు కొన్ని వందల శాస్త్రాలు చదివి కుస్తీ పట్టాలి. ఇక్కడ వినడానికి ఏముంది, భగవంతుడు 2 చెవులు ఇచ్చాడు మనకి. ఆ స్వామి ఇచ్చిన 2 చెవుల్ని ఉపయోగించి హాయిగా వింటే మన జీవితం తొందరగా మోక్షం పొందుతుందట. మోక్షం అంటే తొందరపడి పైకి వెళ్ళిపోతామని కదా, ఆయన సన్నిధానంలో ఉండడమే గొప్ప మోక్షం. ప్రతివాడికి మోక్షం అంటే ఇదో భయం. అంచేత శ్రవణం వినాలి. రెండవది కీర్తనం. అది ఇప్పుడు స్వామి రోజు చేస్తూనే ఉన్నారు సంకీర్తన. పరమ మధురం అన్నమాట. కీర్తనకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చాడు ప్రహ్లాద కుమారుడు. పూర్తిగా తన శరీరాన్ని భగవంతునికి స్వాధీనం చేసి, కీర్తనం అంటే కేవలం భజననే కాకుండా నామస్మరణ నిరంతరం లోపల అనుకోవడం. మీరు చాలామంది చేస్తున్నది అది. కనపడితే సాయిరాం తప్ప మరో మాట రావట్ల నోట్లోంచి. హిందీలో కబీర్ దాసు సాయి అనే శబ్దం పదే వాడాడు. ఏనాడు ఆయన సాయి అంటే ఈశ్వరుడు అని ఒక అర్థం అన్నమాట హిందీ సంప్రదాయంలో, ఆ భాషలో. అంచేత ఆయనే ఈశ్వరుడు, సమస్తలోకేశ్వరుడు. ఇక్కడ తమాషా చెప్పమంటారా, రాక వస్తాం, స్వామి అలా వస్తారు. ఒక్క క్షణం దర్శనమిచ్చి వాళ్ళ అదృష్టం ఎంతసేపు కూర్చున్నారు. అన్ని వేళలా కుదరదు కదా. కనపడగానే కళ్ళు మూసుకుంటాం, కన్ను మూసి తెరిసరి మాయమైపోతారు ఆయన. అరే ఎందుకు కన్ను మూసాను రా అనిపిస్తుంది. అప్పుడు అనుకున్నాను అనమాట, కన్ను మూస్తే కూడా ఈ రూపం కనపడాలి. అలా కనబడుతుంది, అందుకే ఆయన కన్ను మూయిస్తాడా కాసేపు. అప్పుడు స్వామే మనం అయిపోతామన్నమాట. అటువంటి ఏకాంత భక్తుడు ప్రహ్లాదుడు. అందుకే శ్రవణం చెయ్యాలి, కీర్తనం చెయ్యాలి. విష్ణోహ స్మరణం నిరంతరం నారాయణ ఓం నమో నారాయణాయ అంటాడు ఆయన, స్మరణ చేస్తాడు. పాదసేవనం, ఇక్కడ అనుమానం. పాదసేవ అంటే ప్రహ్లాదుడికి సరాసరి పాదాలు దొరుకుతాయి, మనందరికీ పాదసేవ దొరుకుతుందా? దీనికి నారద పురాణం ఒక మాట చెప్పింది. పాదసేవ అంటే సరాసరి అస్తమాటు పాదసేవ అక్కర్లా, ఆ భక్తులకి సేవ చేస్తే, ఇప్పుడు మీరందరూ చూస్తున్న తుడుస్తున్న అద్దంలో ఉంచుతున్న ఈ సేవ, రకరకాల పుష్కరాలలో వాటిల్లో నేను కళ్ళారా చూసా. గోదావరి పుష్కరాలలో, కృష్ణా పుష్కరాలలో మన భగవాన్ సత్యసాయిబాబా వారి కార్యకర్తలు చేసినంత సేవ మరొకరెవరూ చేయలేరు అన్నమాట ఈ సృష్టిలో. ఇది పాదసేవనము అంటే. ఏనాడో చెప్పాడు ఆయన. అర్చనం, పూజ, వందనం, నమస్కారం, పరమభక్తులకు ఒకరికొకరికి నమస్కారం చేయడం సరాసరి స్వామికి చేసినట్టే అన్నమాట. దాస్యం, సఖ్యం, స్నేహం. చాలామందికి అనుమానం, స్నేహం చేయమంటున్నారు, ఎక్కడ దొరుకుతారండి రోజు స్వామి అంటే? స్వామి కథలతో, స్వామి రూపంతో, స్వామి విభూతితో, స్వామి భక్తులతో, స్వామి సేవతో, స్వామి అంతరంగంతో స్నేహం చెయ్యాలి. అది సఖ్యం. అర్జునుడిలో అవుతాం మనం. స్వామి చిటికెడు విభూతి ఇస్తే, ఆ విభూతి అంటే అమరకోశంలో చెప్పారు, విభూతిర్భూతిరైశ్వర్యం. ఈశ్వరుడు ఏ పని చేస్తాడో దానికి ఐశ్వర్యం అని అర్థం. సమస్త లోకాలకి అధిపతి ఈశ్వర అంటే ఆ ఈశ్వరుడు చేసే అద్భుతమైన శక్తిని ఐశ్వర్యము అంటారు. ఆ ఐశ్వర్యమే విభూతి. అందుకే ఒక పద్యంలో, స్వామి నీ దగ్గరకు వచ్చిన వాడికి రోగం తొలగించడానికి ఆపరేషన్ లక్కర్లా, నీకు ఆపరేషన్ ఎలా వస్తుందంటే భసితౌషధి సకల రుంగ్ నివారణ. భసితం, ఇంత చిటికెడి విభూతత జల్లితే చాలు, సకల రుంగ్ నివారణ. సమస్త రోగాలు, భౌతిక రోగాలు, లోపల రోగాలు రెండూ పోతాయి. ఆధ్యాత్మికమైనటువంటి భావనలు వాటంతటవే వస్తాయి. అదిగో అది సఖ్యం అంటే. ఆపై ఆత్మనివేదం, మనని మనమే సమర్పించుకోవటం అన్నమాట. పూర్తిగా ఆత్మసమర్పణ. సర్వస్యాత్మనివేదనే బలిరభూత్ కైవల్యమేషాం పదం. బలిచక్రవర్తి సర్వసమర్పణ చేసేట, అందుకే మోక్షం పొందేట. ఇదిగో ఈ 9 భక్తి మార్గములతో హరిని నమ్మి సజ్జనుడై ఉండడం మంచిది అన్నాడు వాళ్ళ నాన్నగారితో. ఆయన కళ్ళు బైర్లు గమ్మాయి. కొంచెం మొదటిసారి గనక నవ్వి, మా అబ్బాయి చాలా మంచివాడే, ఈ గురువులు పాడు చేశారు, పిల్లలకేం తెలుస్తుంది, ఎట్టాడినా అట్టాడుదురిట్టిట్టని పలుకనెరుగరి తరుల శిశువుల్ దట్టించి ఎవ్వరేనయు పట్టించిరో బాలకొనకు పరపక్షంబుల్. ఏమో ఎలా పలికిస్తే అలా పలుకుతారు పిల్లలు. ఎవరో శత్రువులు వచ్చి ఈ హరిస్మరణ బోధించారు అని ఎవరు చెప్పారు నాయన అన్నట్ట. అప్పుడు ఆయన అన్నది ఏమిటో తెలుసా, ఒకళ్ళు చెబితే వస్తుందా నాన్న భక్తి, రమ్మంటే రావాలి కానీ 10 సార్లు నూరితే ఇక్కడికి వచ్చారా మీరంతా? మీకు లోపల ఎప్పుడో స్వామి అలా పొడిచి సంకల్పం చేసి ఇక్కడికి లాక్కొస్తే, లేకపోతే రమ్మంటే రాలేం, ఎవడూ రాలేడు. అందువల్ల ఆయన అన్నాడు, రమ్మంటే రాది భక్తి నాన్న, తనంత తాను పుట్టాలి. ఎందుకంటే ఈ సంసారం ఒక భయంకరమైన చీకటి నూయి.
అచ్చపు చీకటి బడ్డి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచుల్ మరల చర్విత చర్వణులైన వారికిల్ చెచెర్ర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైన కానలకు ఏగిననైన హరిప్రబోధముల్. కటిక చీకటి, అచ్చపు చీకటి అనడం ద్వారా నిజమైన తెలుగు పదం వేశారు పోతన గారు. ఈ చీకట్లో పడి గృహవ్రతులట అంటే ఇక ఇల్లే లోకం, వాడు ఇంకెక్కడికి వెళ్ళడు. నా ఇల్లు, మళ్ళీ నా భార్య, నా బిడ్డలు, ఇంకా మూడవ లోకం లేదు వాడికి. సంసారమే శాశ్వతమనుకుని కొట్టుమిట్టాడేటటువంటి వాడికి, విషయలోలురై వ్యసనాల పరంపరలో నశించిపోయేవాడికి, పుట్టాడు, చచ్చాడు, పెరిగాడు, మళ్ళీ పుట్టాడు, మళ్ళీ చస్తున్నాడు, ఇలాగే ఎన్నో జన్మలు గడుపుతున్న వాడికి ఎవడు చెప్పితే మాత్రం హరిస్మరణ రమ్మంటే వస్తుందండి? రాదు. అది తనంత తాను పుట్టాలి, ఎవరిచ్చినా రాదట. అందుకే చర్విత చర్వణులైన వారికి అని ఒక మాట మాట్లాడు. చర్విత చర్వణం అంటే నవిలిందే నవలడం. అలాగే ఈ సంసారమే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నాడు ఈ జీవి. వీడికి అంత తేలికగా హరిభక్తి రమ్మంటే రాదు. పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా కానలకు నేగిననైనా చివరికి అడవికి వెళ్ళినా రాదు హరిప్రబోధం. ఆ భగవంతుడు అనుగ్రహించాడన్నట్ట. దాంతో వాడికి ఆగ్రహం వచ్చింది, కిందకి తోసేశాడు. అయితే గురువులు మళ్ళీ ఇంకొక అవకాశం ఇమ్మన్నారట. గురువులు మళ్ళీ తీసుకెళ్లారు, మళ్ళీ పాఠాలు చెప్పారు. ఈసారి మళ్ళీ తండ్రి పరీక్షిస్తూ అంటే రెండోసారి వాళ్ళకు కొంచెం భయం వేసి వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించి స్నానం చేయించి అలంకారాలు చేయించి పిల్లాడిని కొంచెం గెడ్డం పుచ్చుకు బతిమాలుకుని, నాయన నారాయణ అనుకోవాలంటే రహస్యంగా ఎక్కడికి వెళ్ళైనా అనుకో, మీ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఒక్కటి మాత్రం ఎత్తకనైనా నీకు పుణ్యం ఉంటుంది. మా ఉద్యోగం అందులో మామూలు ఉద్యోగం కాదు, టీఏడిఏలు బాగా పెంచారట అప్పుడే. ఈ ఉద్యోగం పోతుందేమో లేనిపోని గొడవ, రక్షించు నాయన అన్నట్ట. అన్నీ విన్నాడు ఈయన. అన్నీ విని కూడా ఏమీ మాట్లాడకుండా ముందుకెళ్ళాడు. అబ్బా, ఏం అద్భుత పద్యం చెప్పారండి. ఆయన తండ్రి దగ్గరికి వెడుతున్నట్ట, కానీ తండ్రి కనపట్టల్లా, అక్కడ కూడా స్వామియే కనపడుతున్నాడు. అడుగడుగునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాని అంభోజ గర్భాదులు అభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైనవాని మాతృగర్భము సొచ్చి మన్నది మొదలుగా చిత్తమచ్యుతు మీద చేర్చువాని అంకిల్చి తనలోన అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చలగువాని. ఆ మహానుభావుడు అడుగు తీసి అలా అడుగు వేస్తున్నాడు, హరి హరి అంటున్నాడు. ఆ హరిస్మరణ ఒక అమృతం. ఆ అమృతం త్రాగి త్రాగి శరీరం మరిచిపోయి పరవశించి వెళ్ళిపోతున్నాడు ఆయన. తల్లి కడుపులో ప్రవేశించినప్పటి నుంచి ఈనాటి వరకు హరిస్మరణ తప్ప మరొకటి ఎరగడు. కడుపులో పడడం నారదుడు పురాణం చెప్పడం జరిగింది. అంచేత గర్భం నుంచే నేర్చుకున్నాడు హరిభక్తి. బ్రహ్మాది దేవతలు కూడా అభ్యసించలేని హరిభక్తి ఒక పురుష రూపం ధరిస్తే ఆ పుంభావం, ఆ మగ రూపమే ప్రహ్లాదుడు. ఆయన ఈ ప్రపంచమంతా హరిమయమే, హరి తప్ప మరొకటి లేదు అనుకుంటూ పులకించిపోతున్నాడు ఆయన. అటువంటి వాణ్ణి శిష్యు బుధలోక సంభావ్యు చీరి గురుడు ముందరకు ద్రొబ్బి తండ్రికి మృక్కుమని ఆ శిష్యుని దగ్గరికి తీసుకుని, నాయన అదిగో మీ నాన్నగారు నమస్కరించమనగానే తోసెట్ట పైగా ముందుకి నమస్కరించాడు. ఆయన మళ్ళీ కొడుకుని దగ్గరికి పిలిచి, నాయన నీకేది సుఖము అన్నట్ట. మళ్ళీ ఎత్తాడు ఈయన. ఏమని? ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంద్రళ్ళక వీరు ఏమనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందొల్లము చేర్చి తారు అడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. ఆయన
ఎక్కడికి వెళ్ళినా ఆ లోపల ఉన్న వాసన ఎక్కడికి పోతుంది? ఏం చదివినా ఎవడెంత మార్చినా మారగలడా? ఒక్కసారి స్వామి సన్నిధానంలో చదువుకున్న పిల్లవాడు ఏ ప్రపంచానికైనా వెళ్ళనివ్వండి, వాడు మారతాడా? ఈ సంస్కారాన్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టలేడు కాక విడిచిపెట్టలేడు ఇక్కడికి వచ్చినవాడు. అంచేత ప్రహ్లాద కుమారుడు వెంటనే ఏం చేశాడు? సమస్త శరీరధారులకి పుట్టాక ఒక శరీరం ధరించవలసిందేగా, శరీరం ఉంటేనే వాడు భవుడవుతాడు. ఇలా శరీరం ధరించిన వాడు ఇల్లు అనే ఒక చీకటి నూతిలో పడిపోతున్నాడు సంసారంలో. అక్కడ నుంచి ఇక మతిభ్రమణ, వాళ్ళు వేరు నేను వేరు, ఇది నా ఇల్లు, ఇది వాడిది పరగృహం అని స్వపరభేదంతో విహరిస్తూ భిన్నత్వంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. అలా ఉండద్దు. సర్వమున్ అతని దివ్య కళామయము, ఇదంతా కూడా సమస్తం విష్ణు స్వరూపం, హరిమయము విశ్వమంతయు అన్న పద్యం పోతన గారు రాసింది. హరి విశ్వమయుండు. అటువంటి ఈ ప్రపంచాన్ని హరిమయంగా చూడండి, స్వామిమయంగా చూడండి. అలా చూస్తూ ఆయన మీద మనస్సు చేర్చి సంసారం విడిచి హాయిగా ఏకాంత ప్రదేశంలో అరణ్యంలో తపస్సు చేసుకోవడమే నా దృష్టిలో మంచిది. ఇక నాకే వ్యామోహాలు లేవన్నాడు. కోపం వచ్చింది ఆయనకి. ఈ హరిభక్తి మానవుని కిందకు తోసేశాడు. అద్భుతమైన పద్యాలు వరస పెట్టి 4 శేష పద్యాలు, మరొక అద్భుతమైన శార్దూల పద్యంలోనూ పోతన గారు హరిస్తు సమస్తము కూడా ఇమిడ్చాడు ఆయన. హరిభక్తి లేకపోతే, స్వామి భక్తి లేకపోతే వాడు పుట్టినా పుట్టనట్టేట. వాడి సంసారం, వాడి బతుకు వ్యర్థంట. ఎలాగా? అంధేందూదయముల్. ఒకడు గుడ్డాడు, వాడికి పాపం పుట్టుక నుంచి కళ్ళు లేవు. వాడికి చంద్రుడి వెన్నెల కాసింది. ఇప్పుడు చంద్రుడి వెన్నెల బాగుంది అనుకుంటే వాడు ఏం చెప్పగలడు? గుడ్డివాడికి చంద్రుడి వెన్నెల వ్యర్థం. అలాగే హరిభక్తి లేని వాడి జీవితం వ్యర్థం. మహాబధిర శంఖారములో చోట పురాణం చెప్పాం గంట అయిపోయాక కింద కూర్చున్నాయి. నేను దాకా నుంచి మీరు ఏదో అంటున్నారు ఏమిటి అన్నాడు ఆయన. ఏంటి చెప్పి ఉపయోగం? అంత మహాబధిరుడి దగ్గర శంఖం పూరిస్తే ఉపయోగంలా. చెవిటివాడి ముందు శంఖం ఊదడం అంటారనమాట. అదిగో హరిభక్తి లేని వాడి జీవితం అటువంటిది. మూక సద్గ్రంథాఖ్యాపనములు. పాపం మోగవాడు చదువుకుంటాడు, పండితుడే, కానీ ఉపన్యాసం చెప్పాలి. ఎలాగా? స్వామి అనుగ్రహం ఉంటే మూకం కరోతి వాచలం. మోగవాడు కూడా మైకు దగ్గర విజృంభించి మాకంటే బాగా చెప్పేస్తాడు. కానీ అలా ఆ సమయంలో ఇక్కడ లేరు అనుకుందాం. అటువంటిప్పుడు వాడి పరిస్థితి ఏమిటి అనాలి. పూర్వం దూరదర్శన వార్తలు వచ్చేవి మధ్యాహ్నం పూట. అలాగా అంచేత మోగవాడు చదువుకున్నా వివరించి చెప్పలేడు. నపుంసక వధూకాంక్షలట. కృతజ్ఞావళి బంధుత్వంబులు. చేసిన మేలు మరిచిపోయేవాడితో బంధుత్వం ప్రమాదం. నిన్నటిదాకా ఉద్యోగం ఇప్పించమని వెంటబడతాడు. ఉద్యోగం ఇప్పించాక ఈయనే మళ్ళీ ఆయనతో పనుండి ఎడితే క్షమించాలి, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అన్నాడు. నిన్నటిదాకా వీడే తిరిగాడు కూడా ఉద్యోగం అని. ఇప్పుడు ఉద్యోగం రాగానే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అంటట. అదిగో అటువంటి కృతజ్ఞులతో బంధుత్వం ఎంత ప్రమాదమో, హరిభక్తి లేని వాడి జీవితం అంత వ్యర్థము. ఇంతేనా? ఆఖరిని చెప్పాడు, భస్మహవ్యములు. బూడిదలో వేసిన హవ్యం ఉపయోగం లేదు. యజ్ఞద్రవ్యం ఆ యజ్ఞకుండంలో వెయ్యాలి, బూడిదలో వేస్తే ఉపయోగం లేదు. హరిభక్తి లేని వాడి జీవితం అటువంటిది. లుబ్ధద్రవ్యములు. పిసినిగొట్టాడు డబ్బు, జేబు నిండా డబ్బు ఉంటుంది, ₹1 తీయడు. ఇంకా అటువంటి వాడి డబ్బు వల్ల ఉపయోగం ఏమున్నది? క్రోడ సద్గంధంబుల్. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చున అన్నారు. పంది దగ్గరికి వెళ్ళి పెర్ఫ్యూమ్స్ కొట్టి సుగంధ ద్రవ్యం కొడితే చిచ్చి కంపున ముక్కు మూసుకుపోతుంది అది. ఎందుకంటే దానికి అసహ్యం, అది దానికి సువాసన అంటే చికాకు. అంచేత పందికి ఎలాగైతే సద్గంధం పనికిరాదో అలాగే హరిభక్తి లేనివాడి జీవితం, మన స్వామి పాదసేవ చేయని వాడి భక్తి లేనటువంటి వాడి జీవితం వ్యర్థం 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 అన్నాడు ఆయన. హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారములు. కోపం వచ్చేసింది ఆయనకి. ఇంకొక అందమైన పద్యం, ఈ ఒక్క పద్యం చెప్పకపోతే మనస్సు అంగీకరించదు. వచ్చింది ఎప్పుడు ఇదొక గొడవ. ఇవన్నీ గొప్ప పద్యాలే, కానీ మందార మకరంద మాధుర్యం అంటాడు మరి. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు. నిర్మల మందాకినీ వీచి కల్లదూగు రాయంచ చనునే తరంగిణులకు. లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు. పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం మరుగునే సాంద్రనీహారములకు.
అంబుజోదర దివ్య పాదార విల్ద చింతనామృత పాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అందమైన అద్భుతమైన పద్యం మహానుభావుడు పోతన గారు ప్రహ్లాదుడి ద్వారా పలికించాడు. మందారము అంటే స్వర్గలోకంలో ఉండే పారిజాతం, కల్పవృక్షం అని అర్థం. మందార పారిజాతశ్చ అని ఇవన్నీ పేర్లు. ఆ పారిజాత పుష్పంలో ఉన్న తేనె తాగి మత్తెక్కి ఎగిరేటటువంటి తుమ్మెద పనికిమాలినటువంటి మధుపములకు ఉమ్మెత్త పువ్వుల దగ్గరికి వెళ్ళి వాలుతుందా? వాలిందా వెంటనే ప్రాణం పోతుంది దానికి. పవిత్రమైన వస్తువులు స్వీకరించేవాళ్ళు అపవిత్రమైన చోటికి వెళ్ళరు. ఒకసారి పుట్టబర్తి వచ్చినవాడు మరో చోటికి ఎక్కడికి వెళ్ళడం అర్థం అనమాట. సారాంశం, అంతరార్థం అది. స్వచ్ఛమైన ఆకాశగంగ, ఆకాశంలో ఉన్నంత వరకు మందాకిని అంటారు. భూమి మీదకి వస్తే భాగీరథి అయిపోయింది, అది వేరే విషయం. ఆకాశగంగలో ఇంకా పొల్యూషన్ చేరలా, ఈ ప్లాస్టిక్ చెత్త చెదారం వేయడంలా. అక్కడ ఉన్న ఆ ఆకాశహంస, గంగలో తిరిగేటటువంటి రాజహంసలు భూలోకానికి వచ్చి మురికి నీటి గుంటల్లో తిరుగుతాయా? నిలవ నీటిలో తిరగవు పొరపాటు కూడా. మామూలు కాలవల్లో తిరుగుతాయా? తిరగవు. ఆ మందాకిరిలో తిరిగేటటువంటి రాజహంసలు. తియ్యమామిడి చెట్ల చివుళ్ళు మేసి మత్తెక్కి కుహు కుహు అని కూసే కోయిల కొండమల్లె పువ్వుల దగ్గరికి వెళ్ళి ఆ చిగుళ్ళు మేస్తుందా? మెయ్యదు. చకోర పక్షి అని ఒక పక్షి ఉన్నది. చంద్రుడి వెన్నెల మాత్రమే ఆహారంగా తీసుకుంటుందని కవి సమయం అన్నమాటది. ఆ చకోర పక్షి తెల్లవారుజామున పడే మంచుబొట్లు ఆహారంగా తీసుకుంటుందా? అలాగే శ్రీమన్నారాయణ పాద పద్మములను ఆశ్రయించుకుని అందులో ఉన్న తేనె తాగే నేను, మత్తెక్కినటువంటి నేను అన్యమును ఆశ్రయించను అని చెప్పాడు ప్రహ్లాద కుమారుడు. ఈ పద్యం ఎందుకు చెప్పానంటే, అలాగే నిరంతరం స్వామి భజన చేసే మనం ఇక అన్యములను ఆశ్రయించము సుమా అని చెప్పడం కోసం. 5 సంవత్సరాలు కలిగిన వాడు తండ్రినైనా నా పక్షం కాదని ఈ నా పార్టీ విడిచిపెట్టి వేరే పార్టీలో చేరాడు. ఇక వీడిని క్షమించకూడదు, వీడిని మీ ఇష్టం చంపేసేయండి అన్నాడు ఆయన. వెంటనే ఉబ్బి బొబ్బలు పెట్టారు, రక్కసులు వచ్చేశారు, తీసుకుపోయారు. అక్కడ భయంకరమైన కేకారణ్యాల్లోకి తీసుకుపోయి పాముల చేత కాటించారు. కేకారణ్యం అంటే పోతన గారికి ఎంత ఇష్టమో తెగవర్ణించేస్తాడు అష్టమ స్కంధంలో అనమాట. అది మరియును మాతు లుంగ లవంగ లొంగ చోత కేతకి భల్లాత కామ్రాతక సరళ పనస బదరి వకుళ వంజుల వట కొటజ కొంద కొరవక కొరంటక కోవిదార ఖర్జూర నారికేళ సింధువార పిచుమంద చందన మందార జంబూ జంబీర మాధవీ మధూక తాల తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బెల్వా మలక క్రముక కదంబ కరవీర కదళీక పిత్త కాంచన కందరాళ శిరీష సింసుపాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లిక మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరుణ్ణివహాలంకృతంబును మణివాలుక అనేక విద్రుమలతా మహోద్యాన సుఖ పిక నికర చెంచూపుట నిర్దళిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలప్రవర్ష బహురంధ్ర బహుళ ప్రవాహంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంత సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార బకబలాధిక కోయష్టిక ముఖర జల విహంగ వెసర బదిరీభూత భూన భోంతరాళంబున యొప్పున పర్వత సమీపంబునందు అంటాడు ఆయన. ఇది అట అరణ్యం అంటే. అసలు ఆ చెట్లు, ఆ కొండలు, ఆ సెలయేళ్ళు అద్భుతం. సరే, ప్రహ్లాద కుమారుణ్ణి తీసుకెళ్లారు, పాములు కాటేశాయి, ఏమవ్వలా. ఏనుగులతో తొక్కించారు, ఏమవ్వలేదు. ఎందుకని? ఆయన నారాయణాయని నోరార పిలువా నారాయణాయని నోరార పిలువ కనుదోయి నిలచి ఆడేను కలసి కనుదోయి నిలచి ఆడేను కలసి శ్రీహరికి సరిదైవమిక లేదు మన తల్లి తండ్రి గురుబంధు సర్వము అతడే శ్రీనాథుని పద సరసిజ భజనే ఈ నర జన్మము కనినా ఫలం నారాయణ హరి నారాయణ
నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ సత్యనారాయణ అంటూ ఉంటే సమస్తం జీర్ణమైపోయే కష్టం ఎందుకు వస్తుంది భగవన్నామస్మరణ చేసేవాడికి? చివరికి ఆయనకి భయం వేసిందిట. ఇదేమిటి, చిన్న పిల్లవాడు, ఔషధం లేదు, రక్షకుడు కనిపించడు, పోనీ నాన్న నన్ను రక్షించమని నా దగ్గరికి రాడు, నేను ఒకటా రెండా ఎన్ని కష్టాలు పెట్టాను, ముంచితి వార్ధులను సముద్రాల్లో ముంచాను, గదల మృత్తితి గదలతో కొట్టించాను, శైలతటంబులందు ద్రొబ్బిల్చితి కొండపై నుంచి కిందకి చర్యల్లోంచి తోసేశాను, శస్త్రరాజి పొడి పిల్చితి కత్తులతో పొడిపించాను, శూలాలతో పొడిపించాను, మీద నిభేంద్ర పంక్తి రొప్పిల్చితి ఏనుగులతో తొక్కించాను, పైన తోలేశాను మీదకి, ధిక్కరించితి నోటికొచ్చినట్టు తిట్టాను, శపించితి వాడి దగ్గర తపశ్శక్తి ఉంది అందుకే శపించితి అని కూడా అన్నాడు ఆయన, ఘోరదవ అగ్నులందు త్రోయించితి అగ్నిజ్వాలలు, వాడి మామూలు అగ్ని కదట, అడవి తగలబడే అగ్నిని దావాగ్ని అంటారు, అందులో త్రోయించాను, పెక్కుపాట్ల నలయించితి ఇంకా ఎన్నో కష్టాలు పెట్టాను వాడిని, వాడు నొచ్చుకునేలాగా అలిసిపోయేలాగా నశించేలా చేశాను, చావడిదేమి చిత్రము అయినా వీడు చావడేమిట్రా ఆశ్చర్యం, ఏతడు మహాపురుషుడు ఏతనితో విరోధం నాకు మరణం వస్తుందేమో అని వాడికి కూడా రవ్వంత భీతి వచ్చింది. సరిగ్గా అప్పుడు వచ్చేట పాపం చండామార్కుల వారు శుక్రాచార్య పుత్రులు, మహారాజా నువ్వు చాలా గొప్పవాడివి, ఇంద్రాది దేవతల్ని ఇలా కనుబొమ్మలు ముడివేసి జయించిన వాడివి, ఈ కుర్రవాడి కోసం భయపడతావేమిటి, శుక్రాచార్యుడు తపస్సు నుంచి వచ్చే లోపు వీణ్ణి మళ్ళీ తీసుకెళ్ళి ఇంకొకసారి ముచ్చటగా మూడోసారి చదువు చెప్పి దారిలో పెడతాం అన్నారట. సరే ఆ పని అంతకంటే ఏం చేస్తాను, నేను మాత్రం తీసుకువెళ్ళండి అన్నాడు ఆయన. ఈ పిల్లవాడిని తీసుకొచ్చారు. ఈసారి కుర్రవాడు విధానం మార్చాడు ప్రహ్లాద కుమారుడు. పూర్వంలాగా ఇక గురువుగారి పాఠాలు వినడం కాదు, వాళ్ళు ఏ స్నానాలకు వెళ్ళినప్పుడో నిద్రపోతున్నప్పుడో ఇంకో చోటకు వెళ్ళినప్పుడో ఆ సమయంలో ఏం చేసేవట, తోటి పిల్లలందరినీ కూర్చోబెట్టి, పిల్లల్లారా మన గురువులు మనల్ని పాడు చేసే చదువులు చెబుతున్నారు, గుమాస్తా బ్రతుకులకి పనికొచ్చే పనికిమాలిన చదువులు చెబుతున్నారు, భౌతికమైన చదువులు చెబుతున్నారు, పారమార్థిక చింతన విడిచిపెడుతున్నారు, మనకి హరి గురించి చెప్పడంలా. మన జీవితం ఉన్నదే ఒక 100 ఏళ్ళు అయితే ఆ 100 ఏళ్లలో కొంతకాలం నిద్రపోతున్నాం, మరి కొంతకాలం ఆటలతో గడుపుతున్నాం, కొంతకాలం తిండి తిప్పలతో గడుపుతున్నాం, కొంతకాలం పిల్లలతో గడుపుతున్నాం, భార్యలతో గడుపుతున్నాం, సంపాదనలో మన జీవితం మొత్తం వ్యర్థం చేసుకుంటున్నాం. ఈ జీవితం చూడండి, మహామహా పండితులు అనుకున్న వాళ్ళు కూడా క్షణాలలో ఇంద్రియ నిగ్రహం కోల్పోయి భ్రష్టులైపోతున్నారు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట. మహాపండితులు కూడా చిన్న పొరపాట్లు చేసి ఎలా భ్రష్టులవుతారో ఏనాడో భాగవతంలో చెప్పేశాడు. మా మాట వినండి, ఎంతమంది లేరు మన కళ్ళ ముందు పుడుతున్నారు, పెరుగుతున్నారు, చస్తున్నారు, దీన శుభము లేదు, దివ్య కీర్తియు లేదు, జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరల నేల మనకి పుట్టని చావని త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి. దీనివల్ల శుభమున్నదా, దివ్య కీర్తి ఉన్నదా? మనం పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరలడం ఎందుకు? మనకిక పుట్టుక చావు లేని స్థితి పొందాలి. ఆ స్థితి పొందాలంటే నాతో రండి, మీకు ఒక దివ్య ఔషధం హరిస్మరణ ఇస్తానన్నట్ట. వాళ్ళన్నారు, ప్రహ్లాద కుమార మాకు ఆశ్చర్యంగా ఉంది, పుట్టిన తర్వాత ఎప్పుడు మాతో చదువుకున్నావు, అంతఃపురం నుంచి బయటికి వెళ్ళలేదు, కానీ నీకు మాత్రం ఈ హరిభక్తి ఎలా వచ్చింది, ఇంత జ్ఞానం ఎలా వచ్చింది, మాకు రాని చదువు నీకు ఎలా వచ్చింది అని అడిగారట. అబ్బో మంచి అద్భుతమైన రహస్యం అడిగారు. ఏం పుట్టిన వాళ్ళందరికీ స్వామిలాగే చిన్నప్పటి నుంచి లీలలు ఎలా వస్తాయంటే కారణ జన్ములకి భగవదవతార స్వరూపులకు వస్తాయి. అందరికీ వస్తే అందరం ఎప్పుడో గొప్ప యువత వస్తాయి, ఎప్పుడో గొప్పడు పాదాలు పట్టుకుంటే వస్తాయి, పాదాలు పట్టుకోకపోతే ఎప్పటికీ రావు. చెప్పాడు ఆయన, మా అమ్మ మా నాన్నగారు తపస్సుకు వెళ్ళే సమయానికి గర్భవతి. ఇప్పుడు ఆయన చెప్పాడు, మా అమ్మ కడుపులో ఉన్నాను, ఎంతలో ఇంద్రుడికి ఒక అనుమానం వచ్చింది, తపస్సు చేస్తున్నటువంటి హిరణ్యకశిపుడి శరీరం అంతా నశించిపోయింది, వాడు చచ్చిపోయాడు అనుకున్నట్ట. పుట్టలు వచ్చాయి, పాములు చేమలు వెళ్ళిపోతున్నాయి, వాడు అస్థిపంజరం అయ్యాడు, ఇక వీడు చచ్చిపోయినట్టే. ఇక మిగతా రాక్షసుల్ని జయిస్తే మనకి ప్రమాదం ఉండదని స్వర్గం మీద నుంచి తన సైన్యాన్ని తీసుకుని భూలోకానికి వచ్చేశాడు. వచ్చి హిరణ్యకశిపుడి సైన్యాన్ని తన్నాడు, రాక్షసులు చల్లాచెదరై పారిపోయారు. అప్పుడు గర్భవతిగా ఉన్న లీలావతిని ఈడ్చుకుపోతున్నట్ట స్వర్గానికి. ఆవిడ కురరి అని ఒక పెట్టు ఉండేది, ఆ పెట్ట చాలా ఏడుస్తుంది బాగా పాపం, అలా ఏడుస్తోందిట పాపం.
ఇంతలో అక్కడికి నారద మహర్షి వీణ మీటుకుంటూ వచ్చాడు. నాయనా ఇంద్ర, స్వర్భువ నాధినాథుడివి, దేవతల్లోకి అందరికీ గొప్పవాడివి, ఈ గర్భవతిని ఈడ్చుకుపోతున్నావు, ఇది తప్పు కదా అన్నట్ట. మహాత్మా నారద, నాకు దుర్బుద్ధి లేదు, నాకున్నదల్లా భయం, పగ. హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్ళాడు, వాడు బ్రతికాడో చచ్చాడో నాకు అనవసరం, కానీ అతని భార్య ఈమె. ఈ గర్భంలో హిరణ్యకశిపుడి బిడ్డ పెరుగుతున్నాడు, వీడు తండ్రిని మించిన బలవంతుడవుతాడేమో, రేపు పుట్టాక వీడు కూడా స్వర్గం మీదకి దండయాత్రకు వస్తాడేమో, అంచేత పగ తీర్చుకోవడానికి ఈ తల్లిని పట్టుకుపోతున్నా, ఆవిడికి పురుడు పోస్తా, పిల్లవాడు పుట్టగానే ఆ పిల్లవాడిని చంపేసి అప్పుడు ఈవిడిని వదిలేస్తాను. ఆ పిల్లవాడిని చంపితే కానీ ఇక నాకు భవిష్యత్తులో నిద్ర ఉండదు, ఎందుకంటే శత్రువులు పుడితే పుట్టినప్పుడే చంపేయాలని శాస్త్రం చెబుతున్నది అనగానే పకపక నవ్వేట నారదుడు. అంత మొనగాడివా, ఆ కడుపులో ఉన్న పిల్లవాడిని నువ్వు చంపగలవా నాయన అన్నాడు ఆయన. ఆ లోపల ఉన్నవాడు సామాన్యుడా, నిర్భీకుండు, ప్రశస్త భాగవతుడు, ఉన్నిద్రుండు, జన్మాంతరావిర్భూతాచ్యుత పాద పద్మ మహిమా విష్ణుండు, దైత్యాంగనా గర్భస్థుండగు బాలకుండు, బహు సంగ్రామాద్యుపాయంబులం దుర్భావంబున బొంది చావడు భవద్దోర్దర్ప గర్వంబున. ఆ కడుపులో ఉన్న పిల్లవాడు ఏ భయము లేనివాడు, నిర్భయుడు వాడు, మహాభాగవతోత్తముడు. వేల జన్మల నుంచి వస్తున్న సంస్కారంతో, మహిమతో ఆ తల్లి కడుపులో ప్రవేశించి పుట్టబోతున్నాడు, మహిమతో కూడినవాడు. ఆ దైత్యాంగన గర్భస్థుడు, నువ్వు ఎన్ని ఆయుధాలు ప్రయోగించినా చంపలేవు, సరికదా. అసలు అతడు బతికితేనే భవిష్యత్తులో నీకు బ్రతుకు, వాడుంటేనే వాడి తండ్రి మరణిస్తాడు, అప్పుడు నువ్వు మళ్ళీ నీ స్వరాజ్యం సంపాదిస్తావు. అతడి కోసమే స్వామి కూడా ఎదురు చూస్తున్నాడు, వాడిని నువ్వెక్కడ చంపుతావురా నాయన అన్నట్ట. అయితే నమస్కారం అని వదిలేశాడు. అప్పుడు నారదుడు ఆ తల్లిని జాగ్రత్తగా తీసుకెళ్ళి కన్న కూతురులేగా తన ఆశ్రమంలో కూర్చోబెట్టి ఆవిడ చేత ఎక్కువ పనులు చేయించకుండా పోషణ చేసి ఆవిడకి రోజు ఇలాగే పురాణం చెప్పేవట. ఆవిడ కూడా ఏదో గర్భవతి, సహజంగా ఉండేటటువంటి కొన్ని బలహీనతలతో నిద్రపోయిందిట. కానీ లోపల నుంచి ఎవడో కొడుతున్నాడు. అది విని నారదుడు ఆశ్చర్యపోయి, ఓహోహో కారణజన్ముడా, కడుపులోంచి పురాణం వింటున్నావా అని మొత్తం హరికథ అంతా, భాగవతం అంతా చెప్పేసేట. అదంతా విన్నాడు ఆయన. అష్టాక్షరీ మంత్రాన్ని కడుపులో ఉన్నవాడికి చెప్పాడనమాట. విశ్వమయుడు విష్ణుడు ఆయన. అఖిల జగములకు హరియమూల విరాట్టు, అతని నామమే మహామృతంబు. విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు, భక్తియుతుల బ్రోచి ముక్తి నొసగు. ఓం నమో నారాయణాయ. సమస్త లోకాలకి హరి మూల విరాట్టు. ఆ నామమే ఒక అమృతం, మహామృతం, అది నిజమైన అమృతం. అది ఆ విశ్వమయుడు విభుడు. విష్ణువు అంటే వ్యాపకశీలత్వాత్ విష్ణువు, అంతటా వ్యాపించి ఉంటాడు కనుక విష్ణువు అన్నారు. జిష్ణుడు అంటే జయం తప్ప అపజయం ఎరగనివాడు అని అర్థం. అటువంటి హరిని స్మరించు అని అష్టాక్షరి చెప్పాట. అదిగో ఆ తర్వాత పుట్టినప్పటి నుంచి నారద కరుణ వల్ల, నా స్వామి కరుణ వల్ల ఈ భాగవత కథలు గుర్తున్నాయి, హరిస్మరణ మరిచిపోకుండా ఉన్నాను. ఆ జ్ఞానంతో మీకు చెబుతున్నాను, నా మాట వినండి. తెండెల్ల పుస్తకంబులు, ఆ పుస్తకాలన్నీ కట్ల కట్ల కింద పట్టుకొచ్చేయండి. ఇండ్ ఆచార్యునకు, ఆ గురువు గారికి తిరిగి ఇచ్చేయండి, మనకు అక్కర్లేదని రిటర్న్ ఇచ్చేయండి అన్నమాట. ఏకతమునకు రెండు, మళ్ళీ ఏకాంతంగా రండి, మీ అందరికీ హరికథలు చెబుతాను. పొందొల్లని వారు కర్మపుంజము పాలై, మీకు నచ్చకపోతే మీ కర్మ కాలితే పండి అవతలకి, కానీ నచ్చిన వాళ్ళు రండి. మీకు అనుమానం రావచ్చు, మనం రాక్షసులం, మనకి విరోధి కదా విష్ణువు, మనం ఎట్టి పరిస్థితుల్లో ఆయన స్మరణ చేయకూడదని. ఆయనకి విరోధులు లేరు, మనం పొరపాటుతో ఆయన్ని వైరం చేసుకున్నాం, ఆయన్ని దూరం చేసుకున్నాం. దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వ సుర సమాజములో లక్ష్మీనాథ చరణ కమల ధ్యానంబున ఎవ్వడైన ధన్యత పొందున్.
దానవులా, దైత్యులా, సర్పములా, మానవులా, ఇంకొకళ్ళ అనే భేదం లేదా పరమాత్మ దగ్గర. ఎవరైనా ఒక్కసారి హరి అంటే చాలు, సరి నేను ఉన్నానని వచ్చి ఆయన ఆ క్షణమే అనుగ్రహిస్తాడు. మనందరం ఆయన్ని స్మరిద్దాం అనగానే అందరూ పుస్తకాలు గురువు గారికి ఇచ్చేసి చక్కగా భజన చేసుకోవడం మొదలెట్టారట. వీళ్ళ పాఠాలంతా మారిపోయాయన్నమాట. మన సత్యసాయి గురుకులంలోకి వచ్చేసారు కాసేపు అందరూ కూడా. మొత్తం వ్యవస్థే మారిపోయిందంతే ఒక్క క్షణకాలం. దాంతో గురువులకి భయం వేసింది. వెంటనే వెళ్ళిపోయారు. మహారాజా, ఓ హిరణ్యకశిపు మహారాజా, నీ కొడుకు ఇంత పూర్వం తానే హరి అనేవాడు, ఇప్పుడు మొత్తం వనం చెరిచేశాడు. వాడు రాక్షసులందరూ కూడా హాయిగా వైష్ణవ నామాలు పెట్టేసుకుని నారాయణ నారాయణ అంటున్నారు. కొంప ముంచేశాడు. నీ దక్షత్వంబున చక్క చేయవల్లయుందైతే యవంశాగ్రణి, నీ సామర్థ్యం చూపించాలి, ఇది సరి అయిన దారిలో పెట్టాలి రాజా, నీది భారం అన్నారు. అనగానే ఇంకేముంది, రాజుగారు మళ్ళీ పిలిపించాట. ఇంకీసారి అలా ఇలా అడగలేదు ఆయన. ఒరే, సమస్త లోకాలు జయించాను, నాకు ఎప్పుడూ కనపడలేదురా హరి. ఈయన వైకుంఠం మీదకి దండయాత్రకి వెళ్ళాట. వెడితే అక్కడ విష్ణువు కనపడలేదట. కనపడకుండా ఏం చమత్కారం చేశారో భాగవతంలో చెప్పారు. ఆయన ముక్కులోంచి వెళ్ళి హృదయంలో దూరేట. ఆయన వక్షస్థలం లోపలికి వెళ్ళిపోయి ఆ హృదయంలో చేరిపోయాట. కానీ హిరణ్యకశిపుడికి హరి కనపడక ఆదిశేషుణ్ణి ఏడి హరి అని అడిగాడు. నీలోనే ఉన్నాడు అన్నట్టు ఆయన. అనగానే వీడు పక్కపక్క నవ్వి నాలో ఉండడం ఏమిటి, హరి కనపడలేదు, పిరికాడు, పారిపోయాడు అనుకున్నాడు. అందుకని చెప్పాడనమాట, నేను వైకుంఠం మీదకి దండయాత్రకు వెళ్ళా, ఆనాడు నాకు కనిపించకుండా దాక్కున్న హరి ఎక్కడున్నాడో చెప్పరా అన్నాడు. అప్పుడు చెప్పిన పద్యం, ఆ రోజుల్లో ఆబాలగోపాలం ఈ పద్యం చదివేవారన్నమాట. ఇందుగలడందులేడని సందేహము వల్లదు, చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. నాన్న, నువ్వు అడుగుతున్నావు మహాత్ముడివి, నీకు తెలియనిదేముంది, ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనే సందేహం ఉందా? భగవంతుడు సర్వాంతర్యామి, సర్వ ఉపగతుడు. ఆయన ఎక్కడ వెతకాలి, ఆ వెదకి చూచిన అండంలో ఉంది. వెతికే కళ్ళు కావాలి, దృష్టి కావాలి. అంత భక్తితో, తన్మయత్వంతో, సాధనతో వెతికితే అప్పుడు కనపడతాడు. ఏం వెతకకుండా అలా కూర్చొని దొరకాలంటే దొరుకుతాడా? అందందే కలడు దానవాగ్రని వింటే అనగానే ఆయన పళ్ళు పటపట కొరికాడు. ఇక కలడంబోది కలండు గాలి నేను చెప్పిన అవన్నీ ఆయనకు అనవసరం. ఒకటే అడిగాడు, డింభక సర్వస్థలముల నంభోరుహ నేత్రుడుండు నన్ను చుమిగుల సంరంభంబున బలికెదవు ఈ స్తంభంబున జోపగలవే. ఇక్కడ కాదు, అక్కడ చూపించాడు స్తంభం. ఈ స్తంభంబున జోపగలవే చక్రిన్ గిక్రిన్. ఎందుకంటున్నానంటే భగవంతుడు ఈ స్తంభం ఏమిటి, అసలు ఈ ప్రాంగణం అంతా భూమండలం అంతా స్వామి నిలయమే. ఆయన నిలయం కాంతి ఎక్కడుంది వాడికి తెలియక అలా అడిగాడు అనమాట. కుర్రాడా, ఆ పద్మాక్షుడు సర్వస్వరూపాలలో అన్ని ప్రదేశాల్లో ఉన్నాడు అంటున్నావు, చాలా తీవ్రంగా గట్టిగా పలుకుతున్నావు, పైగా ఈ స్తంభంలో చూపిస్తావని. మనస్వామి లేని చోటు ఎక్కడ ఉంటుంది, అందుకని వాడు అంత ధైర్యంగా అన్ని చోట్ల ఉన్నాడు, లేని చోటు లేడు అని చెప్పేశాడు ఆయన. ఈ స్తంభంబున చూపగలవి చక్రిన్ గిక్రిన్ అన్నాడు. పైగా ఒకవేళ చూపించకపోతే ఈ క్షణమే నీ తల నరికి కింద వారేస్తాననగానే ఉన్నాడన్నాడు ఆయన. అదిగో ఆయన సాధారణంగా మనకి అన్ని చోట్ల గదలతో అన్నాడు కాదు, ఖడ్గంతో తీసుకొచ్చి చేత్తో కొట్టాడని చెప్పారు. సభామండప స్తంభాన్ని కొట్టడంతో మిడుగురులు చెదిలిపడ్డాయి, అందులో నుంచి రకరకాల జ్వాలలు వచ్చేసాయి, జాజ్వల్యమానమైపోయిందనమాట. విద్యోత మానోగ్ర ఖజ్జోత కిరణ జిద్విద్యుజ్జుతి ఛట విభవమైపోయి జంభవైరి దంభోళి సంరంభంబున జడిపించి బింకంబున శంకింపక కింకతోడ సంఖ్యలు నూడ్పించిన మహానిల ప్రేరితంబుల ఇచ్చని వెళ్ళినటువంటి మేఘాలలోంచి పిడుగులు వచ్చినట్టుగా ఆ స్తంభం పగలగానే అందులోంచి ఎంతంత అగ్నిజ్వాలలు పైకి వచ్చేసేట. భయంకరమైన కాంతి వచ్చిందిట. చూస్తూ ఉండగా ఆ స్తంభంలో నుంచి నృసింహమూర్తి ఆవిర్భవించాడు దివ్యమంగళ విగ్రహంతో. ఆశ్చర్యపోయాడు ఆయన. ఆయన నరసింహుడు, ఇటు నరుడు కాదు అటు కేసరి కాదు, నరకేసరి ఆకారంలో ఉన్నాడు. అర్థమైపోయింది హిరణ్యకశిపుడికి. కుర్రాడు ఏదో చెప్పినా హరి బయటకు వచ్చాడు ఇప్పుడు. అందులో నన్ను సంహరించడానికే ఈ రూపంతో వచ్చాడు. అసలు ఆ రూపంకే చూడలేకపోయాట. 1,000,000 సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎవడ చూడగలడు? దివి సూర్య సహస్రస్య భవేద్ యుగపదుత్థిత అన్నారు. యుగపత్ అంటే ఏకకాలంలో ఒకేసారి 1000 మంది సూర్యులు వస్తే ఒక్క సూర్యుని చూస్తేనే కళ్ళు బయర్లు గమ్మి ఇంకేం కనపడదు.
అందుకే పరమాత్ముడు జ్యోతిస్వరూపుడు కాబట్టే ఆయనకేసి చూడగానే మన కళ్ళు కనిపించగనకే అక్కడ చీకటి ఏర్పడింది. అది పెంజీకటి కవ్వల ఎవ్వండేకాకృతి వెలుగు అంటే నిజానికి చీకటి కాదు, మనం ఆ తేజస్సుని చూడలేకపోవటం చీకటి అన్నమాట. అటువంటి కాంతితో ఉన్న స్వామిని మెత్తబడని చిత్తంతో కత్తిపుచ్చుకు మీదకెళ్ళాడు. కానీ ఆ కత్తి అదృశ్యమైపోయిందిట. అది ఎలా ఉందంటే అగ్నిజ్వాలలోకి చిన్న మిడత వెడుతున్నట్టుంది అన్నారు. స్వామి దగ్గరికి తీసుకున్నాడు. అది పగలు కాదు, రాత్రి కాదు. పగలు తావుడు రాత్రి కాదుగా, చీకటి కాదు, వెలుతురు కాదు, సంధ్యా సమయం, సూర్యాస్తమయం అవుతోంది. సభామండపం అది లోపల కాదు బయటగా, సరిగ్గా ప్రాంతంలో కూర్చున్నాడు గడప దగ్గర ఆయన. కింద చావడు, పైన చావడు, తొడల మీద పడుకోబెట్టేశాడు వాడిని. ఆయుధాలతో చావడు, ప్రాణం ఉన్నదాంతో ప్రాణం లేని దాంతో చావట్టు. అందుకని ప్రాణం ఉండి లేనిది గోళ్ళు, నఖములు, ఆ గోళ్లతో చీల్చి పారేశాడు. ఏ జంతువు చేతిలో, మనుషుల చేతిలో, దేవతల చేతిలో చావడు. అందుకే ఇటు సగం నరుడు, సగం కేసరి ఆకారంతో చంపాడు ఆయన. ఎన్ని ఉన్నా శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలను శాస్త్రం ఉట్టినేందే. ఎన్ని కోరనివ్వండి రాక్షసులు, ఏదో ఒక ఉపాయంతో సంహరించగలడు. అదే పరమాత్మ యొక్క చాకచక్యం అంటే. వెంటనే చీల్చి పారేశాడు వక్షస్థలాన్ని. ఒక్కొక్కప్పుడట చించున్ హృత్కమలంబు శోణితము వర్షంపన్, ఆ హృదయం అనే పద్మం చీల్చేస్తూ ఉంటే రక్తం వర్షం కింద పైకి లేచిపోతోంది ధారగా. ఒక్కొక్కప్పుడు గుణపాల్లో ఉన్నాయి గోళ్ళు, ఒక్కొక్కప్పుడు కొడవళ్లలో ఉన్నాయి, ఒక్కొక్కప్పుడు కత్తుల్లో ఉన్నాయి, ఒక్కొక్కప్పుడు వజ్రాల్లో ఉన్నాయి. ఇంక విజృంభించేస్తున్నాడు. మళ్ళీ కింద పారేశాడు వాణ్ణి. రాక్షసుల్ని చంపేశాడు. కాసేపు అటు ఇటు గెంతాడు, హుంకరించాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ కూర్చున్నాడు. కోపం తట్టుకోలేకపోతున్నాడు. ఎందుకంటే తనని ఎన్ని తిట్టినా స్వామికి కోపం రాదు, కానీ తన భక్తులు తోలికొస్తే మాత్రం కోపం వస్తుంది స్వామికి. భక్తులు అంత ఇష్టం ఆయనకి. అది ఆయన లక్షణం అంటే. తనని ఏమన్నవ్వండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినివ్వండి, పట్టించుకోడు ఆయన. అందుకే ఆ భగవంతుడు అన్నారు ఆయన మహానుభావుడే. అందుకని ఈయనకి ఇప్పుడు ఈ ప్రహ్లాదుడిని తిట్టినటువంటి, ఆ హింసించినటువంటి రోషం వచ్చేసిందనమాట. ఇంకా విజృంభణని తట్టుకోలేకపోతున్నారు ప్రజలు. బ్రహ్మాదులు వచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్తోత్రం చేశారు. ఎవరు ఎన్ని స్తోత్రాలు చేసినా ఆయన అసలు కోపం తగ్గించడంలా. ఆఖరిని అన్నారట, అమ్మా లక్ష్మి, ఇంటికి దీపం వెళ్ళాలంటారు, అన్నిటికీ మించి ఒక ఆవిడ ఇంటికి రాగానే భర్తతో అందట, నువ్వు జిల్లా కలెక్టర్వేమో, నా దగ్గర మాత్రం కలెక్టర్ వేషం వేసామంటే డెప్ మీద ఇస్తానంది ఆవిడ. అంచేత జిల్లా కలెక్టర్ వచ్చి ఇంటికి వస్తే ఎవడైనా తప్పదు, ఆ మాత్రం ఉండాలండి. అంచేత ఇప్పుడు ఇంత విష్ణువు కూడా నీ దగ్గర లొంగిపోతాడని మా ఉద్దేశం. స్వామి దగ్గరికి వెళ్ళి కొంచెం శాంతపరుచమ్మా, ఈ ప్రహ్లాదుడి రక్షణ కోసం వచ్చిన స్వామిని చూస్తే భయం వేస్తోంది అనగానే ఆవిడ దగ్గరికి వెళ్ళింది, చూసింది, జడిసి వెనక్కి వెళ్ళిపోయిందిట. అమ్మో, ఇది ప్రళయకాలంలో ఉన్న సూర్యబింబంలో ఉంది ఆ ముఖం. ప్రళయార్క బింబంబు పగిదినున్నది గాని నెమ్మోము పూర్ణేందు నిభము కాదు. ఎంతో పూర్వం పూర్ణ చంద్రబింబంలా చల్లగా అందంగా ఉండేది ఆ ముఖం. ఇప్పుడేమిటిది ప్రళయకాల సూర్యుడిలో ఉంది. ఆ కోరల భయం, ఆ జూల, బాబు ఈ గడ్డం మా ఆయనకి లేదు బాబు. అందంగా ఒత్తుగా గిరదాల జుట్టు, మా స్వామి జుట్టు అలాంటి అందమైన జుట్టు. ఆ జుట్టు ఇప్పుడు కనిపించట్లా, ఏదో జూలు కనబడుతోంది. అందుకని మాకు భయం వేస్తుంది, మేము వెళ్ళలేకపోతున్నాం మా దగ్గరికి, మా స్వామి దగ్గరికి. అంటే ఆయన విజృంభిస్తే, ఆ రూపం చూపిస్తే మనం ఒక్క క్షణం చూడలేం, ఉండలేం క్షణకాలంలో. అందుకని ఆవిడ, బాబాయ్ నేను విన్న మోము కాదు, కన్న రూపం కాదు అంది. అంత భార్యామణి కూడా దూరంగా వెళ్ళిపోయిందన్నమాట. అప్పుడు చివరికి ఈ బ్రహ్మాది దేవతలంతా ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక ఈ స్వామిని చల్లబరచాలంటే ఈ చిన్న స్వామి ఒకడే. నాయన ప్రహ్లాద కుమార, నువ్వు ఒక్కడవే ఈ పని చెయ్యాలన్నట్ట. తేండ్రమగు కోపమున్న మీ తండ్రి నిమిత్తంబు చక్రిదారుణ భంగిన్ వేండ్రము విడువడు మెల్లన తండ్రి శీతలము చేసి దయచేయగదే. ఎంత కోపం వచ్చిందిరా మీ నాన్నగారి మీద ఈ స్వామికి. నిన్ను తిట్టడం వల్ల, నిన్ను కొట్టడం వల్ల ఈ కోపం వచ్చింది. ఈ తీవ్ర రూపంతో ఉన్నాడు, నరసింహాకారంతో ఉన్నాడు, మేము చల్లబరచలేకపోతున్నాం. నువ్వే వెళ్ళి ఆయన్ని చల్లనబరచమనగానే అప్పుడు వెళ్ళి ఆఖరిగా ఒక ముక్క అనమాట ఇదే, స్వామి నేను నిన్ను చూచి భయపడినన్నట్టు. ఇంత పిల్లాడు, 5 ఏళ్ల పిల్లాడు. ఎందుకు భయపట్టలేదు అంటే, పూర్ణక్రూర దుర్వార దుర్భర సంసాರದ వాగ్నికి వెరత నీ పాదాశ్రయుంజేయవే. నాకు నీ నరసింహాకారం కంటే సంసారం అంటే భయం, ఈ సంసారం నుంచి నన్ను తరింపజేయి అన్నట్ట. అంచేత మనం కూడా ఆ ప్రహ్లాదుడికి అనుగ్రహం ఇచ్చిన నరసింహస్వామి మన స్వామి రూపంలో ఉన్నారు గనక ఈ పూర్ణక్రూర దుర్వార సంసారమనే సముద్రం నుంచి, ఈ దవాగ్ని నుంచి రక్షించమని మనం భక్తి శ్రద్ధలతో వేడుకుంటూ
స్వామి నిష్కామీ కృతకామీ సాధు పురుషాగ్రగామి ప్రకృతి ప్రేమి చరాచరాంతర్యామి యమి నియమి యోగయామి సాయి అని స్వామి పాదాలకి మనం ఈ సమస్తమైన కథ విధానాన్ని సమర్పణ చేసుకుందాం. హరి ఓం.